పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారీ షాక్ ఇచ్చింది. ఉద్దీపన పథకంలో భాగంగా పాక్కు తదుపరి విడత నిధులను విడుదల చేసేందుకు కొత్తగా మరో 11 షరతులను విధించింది. 17.6 లక్షల కోట్ల రూపాయల కొత్త బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదాన్ని పొందాలని, ఆ బడ్జెట్లో 1.07 లక్షల కోట్ల రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలని, విద్యుత్ బిల్లులపై రుణ సేవల సర్ఛార్జీలను పెంచాలని, 3 ఏళ్లకు మించి ఉపయోగించిన కార్ల దిగుమతిపై ఆంక్షలను ఎత్తివేయాలని తాజా షరతుల్లో స్పష్టం చేసింది.